హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ టైల్స్. ఈరోజు మేము బిర్యానీ చేస్తున్నాము. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. చల్లపల్లి మీకు తెలిసే ఉండిద్ది, కృష్ణా డిస్టిక్లో ఉండిద్ది. మేమైతే బిర్యానీ రెసిపీ చేస్తున్నాము. మచిలీపట్నం స్పెషల్ పుట్నాల పొడి కూడా చేస్తున్నాము. పుట్నాల చట్నీ చేస్తున్నాము. మీకు నచ్చితే మీరు చేసుకొని, బాగా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసి అనాస పువ్వు, చెక్క, లవంగాలు వేసి బిర్యానీ మసాలా చేస్తున్నాము. దీంట్లో యాలకులు కూడా వేయాలి. వేసి బాగా ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం నేను చూపించినట్టు పేస్ట్ చేసి పెట్టుకోండి, గ్రైండ్ చేసి పెట్టుకోండి. అది బిర్యానీలో వేస్తే బిర్యానీ ఫ్లేవర్ కానీ, స్మెల్ కానీ, అరోమా కానీ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. అలా గ్రైండ్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్లో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. ఆనియన్స్ అండ్ కాజు, ఇది ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రెండ్స్, మేము ఇదే యూస్ చేస్తాము. టేస్ట్ కానీ లైట్, అంత ఆయిల్గా కాకుండా చాలా బాగుండిద్ది ఈ ఆయిల్. నేను ఎప్పటి నుంచో ఇదే యూస్ చేస్తాను. ఇప్పుడు కాజు వేసి కాజు కూడా కాజు ఫ్రై చేసుకుంటున్నాం. అది కూడా తీసి మటన్ నేను క్లీన్ చేసేసి బాయిల్ చేసి పెట్టాను. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మటన్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉండిద్ది, ఉడకదు. అందుకని నేను ఏంటంటే 2 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్లో వేసి బాయిల్ చేసుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేస్తాను నేను టేస్ట్ కోసం. మీ చాయిస్, మీకు కావాలైతే వేసుకోండి, లేకపోతే లేదు. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, టమాటా ప్యూరీ, ఇంకా బిర్యానీ మసాలా, ఇందాక మనం గ్రైండ్ చేసాను చూడండి, ఆ బిర్యానీ మసాలా అది వేసేసి పెరుగు, మెయిన్ పెరుగు కూడా వేయాలి ఫ్రెండ్స్, బాగా టేస్ట్ వచ్చింది. పసుపు, ఉప్పు కొంచెమే వేయాలి ఫ్రెండ్. నేను బాయిల్ చేసినప్పుడు ఉప్పు వేసాను, మీకు కావాలైతే చూసి తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి. ఇంకా ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, దాని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రైస్ 80% కుక్ అయితే బిర్యానీ రైస్ అనమాట. ఇప్పుడు మా మచిలీపట్నంలో మటన్ బిర్యానీలో వేసే పుట్నాల చట్నీ చాలా బాగుండిద్ది, చాలా స్పెషల్ అనమాట. మాకు అది లేకపోతే పెళ్ళిలో బిర్యానీ వేయరు. పుట్నాలు గ్రైండ్ చేసి పెట్టుకొని దాంట్లో చింతపండు రసం, ఆనియన్స్, కారం, మెయిన్ కారం వేయాలి. కారం, కొంచెం సాల్ట్ వేసి కారం వేసి మిక్స్ చేసుకొని దాన్ని టేస్ట్ చేయండి. కొంచెం ఉప్పు తగ్గింది అనిపిస్తే చిటికెడంతా మళ్ళీ ఉప్పు వేసి కలుపుకొని ఉంచండి. ఇప్పుడు రైస్ ఉడికిపోతుంది. 70% ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఇది నేను ఇంట్లో హోమ్ మేడ్ ఘీ అనమాట, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు మటన్ ఇందాక ముక్కలు కలుపుకున్నాం కదా, దాని మీద 70% ఉడికిన రైస్, ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, మటన్, పుదీనా, కొత్తిమీర మొత్తం వేసి, కాజు మొత్తం వేసేసి దాని మీద అది ఫుడ్ కలర్ పాలలో వేసి కలుపుకున్న ఫుడ్ కలరు, నిమ్మకాయ రసం మొత్తం వేసి ఇంకా మూత పెట్టేసి 15 మినిట్స్ దమ్ చేసేయండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులుగా బాగా దమ్ చేసుకోండి. ఇప్పుడు చట్నీ మీద కొంచెం ఆయిల్ వేసి ఆ బొగ్గు ఉండిచ్చుకోండి, దాన్ని బాగా వేడి చేయండి. వేడి చేసి ఆ చట్నీ మీద పెడితే స్మోక్ అనేది వచ్చేది. ఆ స్మోక్ ఫ్లేవర్ మెయిన్ అనమాట. ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా చట్నీకి పట్టి సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. చట్నీ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. స్మోక్ చూడండి ఎలా వస్తుందో, ఆ స్మోక్ అంతా చట్నీ పట్టేసేది. తర్వాత అది తీసేసి చట్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అసలు మీరు నమ్మరు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు మీకు కొంచెమే కనపడుతుంది చట్నీ, మాకు తర్వాత బాగా నచ్చి ఇంకొంచెం పౌడర్ అవి ఉన్నాయి కదా ఇందాక చింతపండు అవన్నీ మిగిలినాయి, అవి మళ్ళీ వేసి మేము కలుపుకొని చట్నీ చాలా ఎక్కువ చేసుకున్నాం. మీకు తర్వాత కనపడిద్ది చూడండి. ఈ నా కొడుకు వీడి బాగా నచ్చింది అనమాట చట్నీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, అంతా దమ్ అయిపోయింది అనమాట. పీస్ కూడా ఎలా ఉందో చూద్దాం మనం. మీరు చూడండి ఎంత మెత్తగా ఉడికిందంటే మనం పట్టుకోలేకపోతున్నాం వేడి మీద. నా వేలు కూడా కాలింది, అంత మెత్తగా ఉడికిపోయింది. మీరు ట్రై చేయండి, ఇంట్లో వండుకోండి,
చాలా సింపుల్గా చేసుకునే మెథడ్ అనమాట. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేస్తున్న ప్లేట్స్లో చూడండి ఎంత చక్కగా ఉడికిందో. కలర్ కానీ టెక్స్చర్ కానీ అసలు ఆ స్పైసీనెస్ కానీ ఫుడ్ కానీ చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఎంత బాగా నచ్చిందంటే మా పిల్లలకి కానీ మా చెల్లెలకి బాగా నచ్చింది. అందరం ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఆ ముక్క కూడా పట్టుకుంటే అసలు మెత్తగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఆనియన్స్ కానీ అవి కానీ ఇందాక నేను చెప్పాను కదా చట్నీ ఫస్ట్ మేము తక్కువ చేశాను. ఇప్పుడు బాల్లో కనపడి చూడండి చట్నీ ఎంత ఉందో. మేము తర్వాత మళ్ళీ కలుపుకున్నంత అన్నీ యాడ్ చేసి ఇంకా బాగా చేసుకున్నాం. చాలా చేసుకున్నాం. మాకు చాలా బాగా నచ్చింది చట్నీ. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మా అక్కకైతే నేను అడిగిన వెంటనే మటన్ బిర్యానీ చట్నీ అయితే పుట్నాల చట్నీ అయితే చేసింది. చాలా బాగా అయితే వచ్చింది. అందరం బాగా ఎంజాయ్ చేసి తినేసాము. మటన్ కూడా చాలా బాగా ఉడికింది. మేమైతే సండే అయితే ఇలా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో చెప్పండి. ఇలా నా వీడియోస్కి అన్నిటికీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ